మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు కావటి రవికుమార్ తండ్రి కావటి వెంకటేశ్వర్లు 9వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరెల్లు అనాథ శరణాలయంలో పిల్లలకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఎంచుకోవటం అభినందనీయమని రవిని ప్రశంసించారు. ఈరోజు కావటి వెంకటేశ్వర్లు గారి 9వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ తనయుడైనటువంటి కావేటి రవి గారు, మరి వాళ్ళ మనవడైనటువంటి తేజ గారు కలిసి కూడా ఈరోజు వర్ధంతి సందర్భంగా మరి బొమ్మరిల్లో మరి పిల్లలకి వాళ్ళకి పుస్తకాలు, అలాగే పండ్లు, అలాగే మంచి భోజనం
ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా మరి కంటిన్యూషన్గా 9వ వర్ధంతి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ప్రతి సంవత్సరం ఇక్కడ రావటం, ఇక్కడ వాళ్ళకి భోజనాలు ఈ పనులు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి తండ్రిని గుర్తుపెట్టుకొని మరి వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మరి ఎల్లకాలం చేస్తారని, వాళ్ళ ఉన్నంతకాలం చేస్తారని, వాళ్ళ అంటే తండ్రి మీద ఉన్నటువంటి మమకారం అది కనిపిస్తూ ఉంది క్లియర్గా. మరి మరి వాళ్ళ వీళ్ళు కన్నటువంటి ఆయన వెంకటేశ్వర్లు గారికి ఆత్మ శాంతిస్తుందని కూడా కొడుకులు ఇట్లా చేస్తున్నందుకు ఆయన ఆత్మ పైన కూడా శాంతిస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఆయనకి అసలు నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు కీర్తిశేషులు మా నాన్నగారైనటువంటి కావటి వెంకటేశ్వర్లు గారి 9వ వర్ధంతిని పురస్కరించుకొని బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో ప్రతి సంవత్సరం చేసే విధంగా ఆనవాయితీగా అన్న మాన్యులు గౌరవనీయులు జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా పిల్లలందరికీ బుక్స్, మరి అలాగే పండ్లు, అలాగే పిల్లలందరికీ భోజన సదుపాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం 4 కార్యక్రమాల్లో భాగంగా 3 కార్యక్రమాలు ఆల్రెడీ అయిపోయినాయి. మా అన్నయ్యది, అలాగే సింగరాజు వెంకటరావు గారిది, అలాగే మహమ్మద్ రఫీబాయిది 3 కార్యక్రమాలకి అనివార్య కారణాల వాసన రాలేకపోయారు. చివరి కార్యక్రమం రోజు రావడం చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. వచ్చే సంవత్సరం ఆ 4 కార్యక్రమాలకి జనసేనలో మంచి పొజిషన్లో ఈసారి ఈ కార్యక్రమానికి 4 కార్యక్రమాలకు వస్తారని చెప్పి మనసారా దేవుని కోరుకుంటూ, అలాగే వాసన నిండు నూరేళ్ళు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా మళ్ళీ ఇంకోసారి దేవుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.